అందరికీ నమస్కారములు. అయితే రైతు బంధు ఎవరైతే రైతులు ఉన్నారో అంటే ఈరోజు వచ్చేసి అయితే మనకైతే 8 ఎకరాల వారికైతే నిన్న ఒక రైతుకైతే ఒక జమ కావడం జరిగింది. అంటే 8 ఎకరాల ఎవరైతే ఉన్నారో అంటే కొంతమందికి అయితే ఇంకా జమ కానట్టయితే తెలుస్తుంది. వారందరికీ ఎప్పుడు జమ అవుతున్నాయి అనే ఈ అంశంపై అయితే ఈ వీడియోలో స్పష్టంగానైతే మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకండి. సర్కార్ నుంచి అందరికీ రైతు బంధు నిధులు జమ చేస్తామని ఆదేశాలు వచ్చి చాలా రోజులు అవుతున్నప్పటికీ 3 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు మాత్రమే జమ కాలేదు. అయితే వీరికి ఎప్పుడు జమ అవుతాయి, అధికారులు ఏమంటున్నారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ప్రక్రియ వేగంగా సాగటం లేదు. గుంటల వారీగా డబ్బులను జమ చేస్తుంది ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇలా 2 ఎకరాల నుంచి 3 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు నిధులను జమ చేసింది అయితే తెలుస్తుంది. అయితే మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి అయితే మనకు ఎప్పుడు విడుదల చేస్తున్నారు నిధులు. అలాగే చూసుకుంటే ఇక్కడ 5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు బంధు నిధులను జమ చేస్తామని అధికారులు ఇటీవల ప్రకటించినా అది ఈ సీజన్కు కాదని స్పష్టం చేశారు. అయితే ఈసారి ప్రతి రైతుకు నిధులను జమ చేస్తామని ఫిబ్రవరి 29వ తారీఖు ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికైతే అప్పుడేనైతే జమ కావడం జరిగింది. ఎవరైతే 15 ఎకరాల వారికైతే అందరికీ జమ చేయనున్నట్లయితే అందరికీ నమస్కారములు. రైతులు ఎవరైతే ఉన్నారో మీకు ఎవరికైతే ఇంకా రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల వారికి ఇంకా మీకు జమ అయినాయో లేదో అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరైతే మీరు కామెంట్ చేసినట్టయితే చాలామంది అయితే చూస్తారు. ఇంకా ఎవరికైతే జమ కాలేదో అందరికైతే తెలుస్తుంది. అలాగే ఈరోజు వచ్చేసి అయితే మనకైతే రైతులకు ఎవరికైతే రైతు భరోసా డబ్బులు ఇంకా జమ కాలేదో మీ అందరికైతే ఒక పెద్ద శుభవార్తను అయితే చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి. అలాగే 2 లక్షల రుణమాఫీ అయితే చేయబోతున్నట్లు సమాచారం వచ్చింది. ఏదైతే ఎన్నికలను ముందరైతే ఇదైతే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే సమాచారం. ఇప్పుడు ఏదైతే రైతు బంధు ఉందో కొడంగల్లోనైతే మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి. ఎవరైతే 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వారికి అలాగే 20 ఎకరాల వారికి కూడా ఈ ఏదైతే రైతు బంధు డబ్బులు ఉన్నాయో అందరికైతే వేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. ఏదైతే ఈ ఫిబ్రవరి ఆఖరి 5 రోజులలోనైతే వేయబోతున్నారు. అంటే రేపటి నుంచి అయితే మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఏదైతే పట్టాలు అయినాయో మళ్ళనైతే పట్టాలు లేకపోతున్నాయి. ఏవైతే ఏ జిల్లాల వారికి వేయబోతున్నారా అంటే సమాచారం అయితే లేదు. అలాగే అంటే మీరైతే ఒకసారి అయితే బ్యాంకునైతే సంప్రదించండి. ప్రతి ఒక్కరైతే బ్యాంకులలోనైతే తెలుసుకోండి. బ్యాంకులలో తెలుసుకున్న వాళ్ళనే మీకు ఇంకా రైతు భరోసా డబ్బులు రానట్టయితే ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరైతే షేర్ చేయండి. ప్రతి ఒక్కరైతే తెలుసుకుంటారు. ఏదైతే ఫిబ్రవరి నెల ఉందో అప్పుడైతే రైతు భరోసా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. అంటే నిధులు అయితే మళ్ళీ విడుదల చేయనున్నారు. 2 లక్షల రుణమాఫీ ఎవరైతే తీసుకున్నారో 2 లక్షల రుణం తీసుకున్న వారికి కూడా మాఫీ చేయనున్నట్లు సమాచారం వచ్చింది ప్రభుత్వం వచ్చేసి. ఈ వీడియోని అయితే నచ్చినట్టయితే ఒక షేర్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.